పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడేంటంటే, గ్రామీణ అభివృద్ధి కోసం ఎక్కువ ఆయన కృషి చేస్తారనమాట. సో, అక్కడ రోడ్లు ఏపించడం గానీ, లేదంటే వాళ్ళకేమైనా నీటి సమస్యలున్నా సో, వెంటనే సాల్వ్ చేయడం గానీ జరుగుతుంది. అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం గూడా హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. మోడీ గారు గూడా ఆయన పర్సనల్‌గా తీసుకొని సో, గ్రామీణ అభివృద్ధి జరగాలి. సో, ఎప్పుడైతే గ్రామాలు బాగుపడితే అప్పుడే రాష్ట్రం అంతా కూడా బాగుపడుతుంది అన్నట్టు ఆయన కూడా ఫీల్ అయ్యి సో ఒక హ్యూజ్ అమౌంట్ ని ఇచ్చారని కూడా తెలుస్తుంది. సో అయితే పవన్ కళ్యాణ్ కి ఇప్పటి నుంచే కాదు, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఇక్కడ గెలిచిందో, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే 100% స్ట్రైక్ రేట్ తో గెలిచాడో అప్పటి నుంచి కూడా కేంద్రం అనేది పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తుంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగినా కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయించడానికి పంపిస్తారు. ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడికైతే వెళ్ళి ప్రచారం చేస్తున్నాడో అక్కడక్కడ ఉన్న క్యాడర్లు అందరూ కూడా గెలుస్తున్నారు. ఆయన ప్రసంగానికి అట్రాక్ట్ అవుతున్నారా, లేకపోతే ఆయన ఫేమ్ కి అట్రాక్ట్ అవుతున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటంటే పాలిటిక్స్ పరంగా చూసుకున్నా కూడా దేశవ్యాప్తంగా ఆయన మంచి క్రేజ్ ఉంది. సో రీసెంట్ గా జరిగిన మహారాష్ట్ర సంబంధించిన ఎలక్షన్ లో కూడా ఆయన వెళ్లి ప్రచారం చేసినప్పుడు ఎక్కువ మంది క్రౌడ్ రావడం కానీ గ్యాదర్ రావడం వేయడమే కాకుండా ఆయన ఎక్కడెక్కడ వెళ్ళి ప్రచారం చేశాడో అక్కడక్కడ అందరూ కూడా గెలవడం జరిగిందంట. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ కి కేంద్రంలో కూడా మంచి స్థానాన్ని ఇస్తున్నారు. సో ఇప్పుడు కేంద్రం నుంచి ఇంకొక బూస్టప్ వచ్చింది పవన్ కళ్యాణ్ కి. అయితే ఆయనకున్న శాఖలన్నింటిలో కూడా మెయిన్ శాఖ ఏంటంటే గ్రామీణ అభివృద్ధి. సో ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి ఇంకొక గుడ్ న్యూస్ అయితే వాళ్ళకి వచ్చింది. ఏ విధంగా అంటే 15వ ఆర్థిక సంఘం కింద గ్రాంట్స్ కింద 446.49 కోట్లు అయితే వాళ్ళు నిధుల కింద విడుదల చేశారంట, ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని. సో దీని ద్వారా ఇచ్చిన నిధుల ద్వారా 446.49 కోట్ల ద్వారా దాదాపుగా 1600 గ్రామాలకు పైగానే మనకు అభివృద్ధి జరుగుతుందని వాళ్ళ అంచనా కూడా వేశారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఉందంటే, గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే సిటీ ఏరియాలో మెయిన్ ఏరియాస్ లో కూడా రోడ్లు కూడా మరమ్మతులు చేయించిన స్థితిలో ఉన్నాయి. అంటే దాదాపు చాలా మంది ఏంటంటే, ఇప్పుడు మన ఈ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ కి ఎంటర్ అయ్యామనుకో పక్క గుర్తుపడతారు, అరే ఆంధ్ర రాష్ట్రం వచ్చిందిరా అనే విధంగా జగన్ మామయ్య రోడ్స్. సో ఈ విధంగా అయితే గత ప్రభుత్వం అట్లా చేసింది. అంటే మెయిన్ సిటీలో కూడా రోడ్లకు నోచుకొని గత ప్రభుత్వం హయాంలో చూసుకుంటే, మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకే విధంగా పట్టించుకుంటుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్ర చేశాడో, వెళ్ళిన ప్రతి ఒక్క చోట కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా అన్ని కూడా చూసుకున్నాడు. ముఖ్యంగా రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది. సో ఆయన గ్రామాల మీద, గ్రామీణ అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టాడు కాబట్టి, సో రీసెంట్ గా చూసుకుంటే 46 గ్రామాలకు గుడివాడ నియోజకవర్గంలో మంచినీళ్ళు కానీ, సో ఇదంతా కూడా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందించడానికి ఖచ్చితంగా ఈ కేంద్రం ఇచ్చిన గ్రాంట్స్ కింద ఇచ్చిన నిధులు అనేవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. అండ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లా అంటే, పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఏది అడిగినా కూడా వాళ్ళు కాదనకుండా గ్రాంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏది చెప్పినా కూడా వింటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన ఆలోచన విధానం కానీ, ముఖ్యంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ఆలోచిస్తాడు ఏ విషయమైనప్పటికీ కూడా. అందుకోసమని వాళ్ళు కూడా ఏది ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ చేస్తే కరెక్టే చేస్తాడనే విధంగా నిధులు కూడా గ్రాంట్ చేస్తారు. ప్రజల కోసం చేయాలనుకుంటున్నారు కాబట్టి తెలుసు, వాళ్ళకి నమ్మకం ఉంది, మోడీ గారికి చాలా నమ్మకం ఉంది కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారు అడిగిన వెంటనే ఆయన కూడా సపోర్ట్ చేయడం కానీ, సో డెవలప్ చేయడం అని చెప్పడం కానీ జరుగుతుంది అన్నమాట. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఆలోచనలకి, అంటే ఆలోచన లేకపోయినప్పటికీ కూడా ఆయన చెప్పిన విధానానికి, ఆయన చెప్తున్నటువంటి చేస్తున్న ప్రతి పని కూడా ఒక అర్థం ఖచ్చితంగా ఉంటది. సో మొత్తానికి ఆయన ఆల్రెడీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి వాటిని అయితే అభివృద్ధి చెందిస్తున్నాడు. సో దానికి తోడ్పాటు ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి ఈ నిధులు మాత్రం చాలా హెల్ప్ఫుల్ గా అవుతాయి. పవన్ కళ్యాణ్ కి బూస్టప్ ఇస్తుంది కేంద్రం అనే విధంగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు.